Vega Jewelers Lo in-store wedding jewelry exhibition. Guaranteed lowest prices. సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిన్న కోదాడ బస్టాండ్ వద్ద ఈ ఘోరం జరిగింది. పోలీసులతో కౌన్సిలింగ్ తీసుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఈ దారుణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. కోదాడలోని బాబునగర్కి చెందిన మణిదీప్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శిరీషను 6 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రిందట జరిగిన గొడవతో బుధవారం శిరీష, ఆమె పెద్దమ్మ మణిదీప్ కోదాడ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఈ ఘోరం జరిగింది. జగ్గపేటకు వెళ్లేందుకు పెద్దమ్మతో కలిసి శిరీష ఆటో ఎక్కగా మణిదీప్ ఆమెను బలవంతంగా బయటకు లాగాడు. ప్రాణ భయంతో ఆమె సమీపంలోని టీ స్టాల్లోకి పరిగెత్తగా కత్తితో వెంటాడి విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శిరీషను హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దాడి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుడు మణిదీప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శివశంకర్ తెలిపారు. క్షణికావేశం, అనుమానం ఎంత పని చేసిందో కదా. శిరీష శాశ్వతంగా కన్నుమూసింది. మణిదీప్ జైలు ఊచల వెనక్కి వెళ్ళాడు. కానీ ఆ 2 ఏళ్ల పసివాడి పరిస్థితి ఏంటి? అమ్మ లేని లోపం, నాన్నే అమ్మను చంపాడన్న భయంకరమైన నిజం ఆ పసివాడి జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది కదా. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు పసికందుల జీవితాలను ఎలా బలి తీసుకుంటాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం.